నమస్తే. రంగారెడ్డి డిస్టిక్ ఆమన్గల్ మండలం పులిగోనిపల్లి తండలో ఉన్నాం. నిజంగా జీవితం అంటే కొందరికి పిల్లలాట అయిపోయింది. నిజంగానే నేను తమాషాకు అంటలేను. పిల్లలాట అయిపోయింది. వాళ్ళు పిల్లలు ఆడుకుంటూ చూడు అట్లే అయింది. ఈ తండాలో కూడా గదే జరిగింది. ఈ రామ్‌దాస్ అనేటోడు భార్యను, కొడుకును చంపేసిండు. బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అదే ఇల్లు. మీరు ఈ తాండాలలో చూసుకోండి. మొత్తం చాలామంది వలసలు పోతారు. వృద్ధులే ఉన్నారు. వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు దాదాపు వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతం తండాలలో మీరు. వాళ్ళు ముంబయో లేకపోతే హైదరాబాద్ అటు ఇటు పోతుంటారు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒక్కసారి చూపించు. ఎవ్వరు ఉండరు వీళ్ళు. ఈ తాండల ఎవ్వరు అసలు ఈ ఊరికి చాలా దూరంగా ఉంటాయి. అడవులలో ఉంటాయి. ఈ తాండల సోమవారం జరిగింది ఘటన. ఈ రామ్‌దాస్ అనేటోడు అతి దారుణంగా చంపిండు. భార్యను, కొడుకును, బిడ్డ ఆసుపత్రిలో చికిత్స. అసలు జీవితం అంటే విలువ తెలుసా? నిజంగా నాకు అర్థం కాదు. తమాషానా ఇదేమన్నా? ఎంత గొప్ప జీవితం. చాలామందికి ఏదో పిల్లలు ఆడుకున్నట్లే అనిపిస్తుంది వాళ్ళకి జీవితం అంటే. ఏదో గల్లీలో పోరలు ఆడుకుంటారు చూడు అట్లే ఉంది. ఏం జీవితం అంటే ఏందానికి తమాషా అనుకున్నారా? ఈ రామ్‌దాస్ అనేటోడు తాగుడుకు బానిసయ్యి అడ్డగోలుగా దాదాపు 6, 7 ఏళ్ల నుంచి విపరీతంగా తాగి భార్యను విపరీతంగా సతాయిస్తున్నాడట. ఈ పులిగోని తాండలో జరిగింది సోమవారం. ఎంత దారుణమైన ఘటన. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీడు మళ్ళా. ఆ స్టోరీ ఏందో చెప్తా ఒకసారి ఇక్కడ రండి. ఏమంత పనికి మాలిన వాళ్ళు తయారైనరు భూమి మీద. ఇదే రామ్‌దాస్ వాళ్ళ ఇల్లు. హత్యకు గురైన రూము అగో అక్కడ ఉంది. అక్కడ కనిపిస్తుంది చూడు. అక్కడ కనిపిస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాము. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇదిగో ఇగో అదే రూమ్. ఆ రూమ్లో సోమవారం చంపేసిండు. ఏం చంపుడు, ఏం తాగుడు, ఏం వ్యవస్థ, ఏం కథ, ఎంత దారుణం అంటే ఇది నాకు అర్థం కాదు. ఇగో అదే రూమ్. ఘోరం మరి. అసలు వీళ్ళ ఫ్యామిలీది ఏంటంటే ఈ రామ్‌దాసు, కవిత దంపతులు. వీళ్ళకు 3 బిడ్డలు, ఒక కొడుకు. కొడుకు చిన్నోడు. పెద్ద కూతురు వీళ్ళ గొడవ. ఈ తండ్రి వీ తల్లిని కొట్టడం, తాగి రావడం ఇట్లా చేయడం వల్ల పెద్ద బిడ్డ చదువు మానేసింది. ఆమెకు దాదాపు ఒక 15, 16 ఏండ్లే ఉన్నాయట. రెండో బిడ్డ ఇక్కడ ఆమన్గల్‌లో కస్తూర్బాలో చదువుతుంది. మూడో బిడ్డ ఇక్కడ తండోల్నే ఒక స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్, అక్కడ చదువుతుంది. కొడుకు కూడా చదువుతున్నాడు, ఒకటో క్లాస్ ఏమో అనుకుంటా. ఈ రామ్‌దాస్ అనేటోడు దాదాపు 5, 6 ఏళ్ళ నుంచి విపరీతంగా తాగుతున్నాడట అడ్డగోలుగా. ఏం తాగుడు, ఏం కథ. వీళ్ళ గొడవలకు ఆ పాప భరించలేక తల్లితో పాటు కూలీనాలి పోతుందంట. ఎవరు? రామ్‌దాస్ పెద్ద బిడ్డ. రామ్‌దాస్, కవిత దంపతుల పెద్ద బిడ్డ. ఈ రామ్‌దాస్ చేయడం వల్ల చదువు మానేసి తల్లితో పాటు కూలీనాలు చేస్తుందంట. ఎంత దారుణం అండి ఇది, నాకు అర్థం కాదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు పైకి రావాలంటే ఏడొస్తారు చదువు లేనిది. వీనికి ఏమైనా మెదడు ఏమన్నా ఉందా? వీడే తాగుతున్నాడా భూమి మీద? నాకు అర్థం కాదు. ఏం తాగుడు, ఏం కథ. పాపం ఘోరంగా భరించిందంట బాధలు. కవిత అనట హైదరాబాద్లో సొంతంగా పిల్లల్ని పెట్టుకొని బతుంటే కూడా ఆ నుంచి తీసుకొని వచ్చి సతాయించడం, కొట్టడం. ప్రతిరోజు తాగుడు, తినుడు. ఈ మూర్తాజపాలెం అని ఉంటుంది, గిన్నె ఒక 2 కిలోమీటర్లు 3 ఉంటుంది. ఇక ఆడ పోయి తాగుడు, తినుడు, ఆడనే చెట్ల కింద వండుడు, నైట్ వచ్చి కొట్టడం. మళ్ళీ ఈయన ప్రతాపం ఏడా? ఇంట్లోనే, బయట లేదు. బయట గొడవలు ఆన్నో ఇన్నో ఏం లేదు. ఇంట్లోనే భార్య మీదనే ప్రతాపం ఈ రామ్‌దాస్ అనేటుంది. ఎంత ఎదవ, ఎంత సన్నాసి, ఎంత దద్దమ్మ అంటే ఏమనుకున్నారా బాబు? నాకు అర్థం కాదు. జీవితం అంటే 100 ఏళ్ళ జీవితం. అన్ని జంతువుల కంటే మనిషి జీవితం ఎంత విలువైనది. దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా ఉండాలి. అతి దారుణంగా చేసింది ఇదే రూమ్లో రోకలి బండతోటి. సోమవారం నైటు అంటే తెల్లారితే మంగళవారం. తెల్లారితే మంగళవారం అంటే మంగళవారం అని అనుకోండి. ఇక తెల్లారుతుంటే మంగళవారం దాదాపు 3 గంటల ప్రాంతంలో అతి దారుణంగా రోకలి బండతోటి చంపి పారిపోయాడు. పారిపోలేదు, మళ్ళా ఈ మోర్తాజల్నే పోయి కూర్చున్నాడంట. ఇక తాండోళ్ళు వాళ్ళు వీళ్ళు. అయితే వాళ్ళ అత్త ఇక్కడనే ఉంటుంది. ఎవరా అంటే రామ్‌దాస్ వాళ్ళ తల్లి ఈ రూమ్లో పడుకుంటుంది. ఏందబ్బా ఇంకా లేస్తలేరా అని పోయి చూస్తే అప్పటికే రక్తం మడుగులో ఉన్నారంట. బిడ్డనేమో కొన ఊపిరితోటి ఉంది. బిడ్డను ఆసుపత్రిలో చేర్చిండ్రు, ఉస్మానియా హాస్పిటల్. ఆమె పరిస్థితి కూడా సీరియస్ ఉందంట. తల్లి పోయి చూస్తే వాళ్ళిద్దరు చనిపోయారు. తాండోళ్ళకి చెప్తే ఇక పోలీసులకు ఇన్ఫర్మేషన్ పోతే వాడిని పట్టుకున్నారు. ఇది జరిగింది పులిగోనిపల్లి తండలో జరిగిన సంఘటన. ఎంత దారుణం, ఎంత ఘోరం, ఏంది అని నాకు అర్థం కాదు. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు మనుషులు? జీవితం అంటే తమాషా అనుకుంటున్నారా? ఎంత విలువైనది, ఏం కథ. వీడు వీడు మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడనే ఆమన్గల్లా కాటన్ మిల్ ఉంటుంది. ఈ కవితకు కూడా పెళ్లి కాకముందుకు ఆ కాటన్ మిల్లో పనిచేసేదంట. వీడు కూడా అక్కడ పనిచేసేటోడు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నలుగురిని కన్నారు. ఆమె మరీ నాకు కొడుకు కావాలని కొడుకుని కన్నదంట.
కొడుకును కూడా చంపేసిండు ఈ సన్నాసి నిజంగా. కొందరికైతే తమాషా అయిపోయింది జీవితం అంటే. అసలు ఎట్లా అంటే కూరల కరివేపాకులకు తీసేస్తున్నారు. వాడన్నా చస్తున్నాడు, లేకపోతే సంపనన్నా చస్తున్నాడు. ఇప్పుడు వాడు తాగి ఆమెను చంపాల్సిన అవసరం ఏముంది? వానికి ఇష్టం లేకపోతే వదిలేయనున్నాడు, లేకపోతే వాడే చావనున్నాడు. ఏంది కథ? ఇగో వాళ్ళ చెప్పులు ఆడనే ఉన్నాయి చూడు, పిల్లల చెప్పులు. కవిత చనిపోయిన చెప్పులు, ఆ గాజులు వలిగిపోయినాయి. నైట్ గొడవ జరిగినట్టుంది. ఇదంతా విజువల్, ఒకసారి విజువల్ అక్కడ చూపించు. అవో ఆ గాజులు, పెనుగు సలాటలో మరి ఏం జరిగిందో నైటు. గాజులు, లైటరు, మనోడు బీడీలు సిగరెట్లు తాగుతాడంట, ఆ లైటర్ అక్కడ ఉంది. చెప్పులు ఉన్నాయి. ఆ? ఏంది ఏమనుకుంటున్నారు జనాలు? ఇట్లా తాగుడుకు బానిసైనరు. ప్రభుత్వాలు కూడా అట్లే తయారైనాయి. చీ 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 చీ. ఇంకా తమాషా ఏంది చెప్పున, ఈ రామ్దాస్ వాళ్ళ తండ్రి అసలు ఎప్పుడో చనిపోయాడు. రామ్దాస్కు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు ఉన్నారు. వాళ్ళ చెల్లెలు 1 ఇయర్ ఉన్నప్పుడే ఈయన చచ్చిపోయినట్ట తండ్రి. రామ్దాస్ వాళ్ళ తండ్రి స్థానాన్ని భర్తీ చేయాల్సిన ఈ రామ్దాసు తాగుడుకు బానిసై విచక్షణ కోల్పోయి రాక్షసులాగా మారి తలకెక్కి మెదడు మోక ఆ, తలకాయ నుంచి మోకాళ్ళకి దిగి ఇట్లా ప్రవర్తించాడు. అంతే కదా. తండ్రి చిన్నప్పుడు చనిపోతే తండ్రి స్థానాన్ని భర్తీ చేయాలి కదా. పెళ్ళి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. ఇక పండుగలు లేవు, పబ్బాలు లేవు, ఎప్పుడు లొల్లేనంట, ఎప్పుడు చూడు పంచాయతీనంట. ఏంది ఇది? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు? మీకు డౌట్ రావచ్చు, మరి ఏందా గిన్ని హత్యలు జరుగుతున్నాయి, ఈ చట్టాలు ఉన్నాయంటే చట్టాలు మారాలి. తమాషనా మరి ఇదేంది? ఎందుకు జరుగుతున్నాయంటే చట్టాలు కఠినంగా లేక, శిక్షలు కఠినంగా లేకనే జరుగుతున్నాయి. కఠినంగా ఉంటే ఎందుకు జరుగుతాయి? ఇమీడియట్లీ శిక్ష పడితే భయం ఉంటుంది వానికి. ఎప్పుడో శిక్ష పడుతుంది, అది బెయిల్ మీద వస్తాడు వాడు, పడితే జీవిత ఖైదు, ఉరి శిక్ష పడదు. అందుకే తమాషా అయిపోయింది అందరికీ. భార్యలను చంపడు, భర్తలను చంపుడు, పిల్లలను చంపుడు. చట్టాల్లో మార్పు రావాలంటున్నా, లేకపోతే ఇదే న్యూస్ చేయాల్సి వస్తుంది. ఇక పోయి నేను చెప్తూనే ఉంటా ప్రతిసారి, నెలలో 1, 2 జరుగుతూనే ఉన్నాయని. ఇగో జరుగుతూనే ఉన్నాయి. చట్టాలల్లో మార్పు రావాలి. ఇంకా ఈ సిగ్గులేని చాలామంది ఈ తాగుడుకు బానిసై కుటుంబాలను పోషించకుండా, ఈ రామ్దాస్ అనేటోడు పిల్లలను ఒక్కసారి కూడా ముద్దు పెట్టుకోలేదంట. నా పిల్లలని ఒక కొడుకున్నాడు కదా, రామ్దాస్ కొడుకు, చిన్న కొడుకు ఇప్పుడు చనిపోయాడు. ఒక బిస్కెట్ ఇప్పియలేదంట, ఒక చాక్లెట్ ఇప్పియలేదంట, ఒక పెన్ ఇప్పియలేదంట. పాపం ఈమెనేం కవిత ఆ పని ఈ పని కూలి నాలి, హైదరాబాద్లో ఉంటే ఇళ్ళల్లో పనిచేస్తుడు, మేస్త్రి పనిచేస్తుడు, ఊర్లోకి వస్తే కూలి నాలి ఉపాధి పనికి పోయి పిల్లలకు బట్టలు అవి ఇవి ఇప్పించేదారు. ఈ మోతెవరు ఏం చేసేది లేదు, తాగుడు తినుడు ఊగుడు. మళ్ళీ ఊకనన్ను ఉంటాడా, పెట్టింది తిని మళ్ళీ కొట్టుడు సతాయించుడు. ఇప్పటికీ ఒకసారి ఆత్మహత్య ప్రయత్నం చేసిందంట కవిత. చాలామందిగా సముదాయించి ఉంచితే దాదాపు ఒక 6 నెలలు 7 నెలలు 1 ఇయర్ క్రితం పుట్టింటికి పోయిందంట భరించలేక బాధలు. వచ్చి ఇక్కడనే 1 ఇయర్ దాకా ఉంటే ఇప్పుడు చంపేసిండు. అందుకే నేను ఏమంటున్నా అంటే చట్టాలల్లో మార్పు రావాలి, 100% చట్టాలల్లో మార్పు రావాలి. లేకపోతే పెట్టేగిపోతున్నారు ఇలాంటి వాళ్ళు. సిగ్గుండాలి. ఏందిరా బాబు జీవితం అంటే ఎంత విలువైంది తెలుసా జీవితం. ప్రాణం పోతే ప్రాణం రాదు, సమయం పోతే సమయం రాదు. డబ్బు పోతే సంపాదించుకుంటాం కానీ ప్రాణం పోతే వస్తుందా? వాళ్ళ జీవితాలను నాశనం చేసిండు. ఎంత ఘోరం అండి ఇది నిజంగా. చూడండి, కలకల పిల్లలతోటి కలకలలు ఆడాల్సిన ఆ ఇల్లు, ఒకసారి ఆ డోర్ దిక్కు విజువల్ చూపించు. కలకలలు ఆడాల్సిన ఆ ఇల్లు ఎంత ఘోరమైందండి. చిచి చిచి చిచి. ఏం తాగుడురా నాయన, ఈడే తాగుతున్నాడు భూమి మీద. ప్రభుత్వాలు కంట్రోల్ చేయవు, ఒకటే చెప్తున్నా చూడు, ఈ తాగుడును ప్రభుత్వాలు కంట్రోల్ చేయవు, మనమే కంట్రోల్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వాలు బ్యాన్ చేయవు మద్యాన్ని, ఎందుకంటే ప్రభుత్వాలు బతుకుతున్నదే మద్యం మీద, ఆదాయం వచ్చేదే మద్యం మీద. ఆ మద్యమే లేకపోతే మొత్తం నిద్రపోతాయి, కాబట్టి చెయ్యవు. మరి ఏం చేయాలంటే మనమే మార్పు చెందాలి, మనమే జాగ్రత్త ఉండాలి. ప్రభుత్వాలు చేస్తలేవు, మేము దాగుతున్నాయంటే ఇగో ఇట్లా అయితే జీవితాలు. ప్రభుత్వాలు కంట్రోల్ చేయవు, మనమే చేసుకోవాలి. ఏం చేస్తాం, సిగ్గులేని ప్రభుత్వాలు అట్లున్నాయి. ఇగో ఇది పొయ్యి, ప్రతిరోజు వంట చేసుకునే పొయ్యి. వాళ్ళది ఏదో ఇది వాస్తవంగా వంట రూమ్, ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది వంట రూమ్. ఇది ఈ రామదాసు కవిత వాళ్ళది వంట రూమ్. ఇది ఇక్కడ అరుగు, ఇదే అరుగు మీద వాళ్ళు కూర్చున్నారంట, వాళ్ళే చెప్పారు. ఈ అరుగు మీద కూర్చొని అంటే ఈ అరుగు మీద కూర్చొని అన్నం తినడం, చెట్లు పెట్టుకోవడం, రకరకాలుగా చెప్తున్నారు వాళ్ళు. ఈ అరుగుతోటి అనుబంధం అట్లుంది. అరుగు పోయింది కదా. ఇక్కడ వంట వేయాల్సిన ఆమె ఇవాళ పోయి సమాధిలో ఉంది, అంత్యక్రియలు చేసేసారు. ఇక్కడ వంట వేయాల్సిన ఆమె
ఎంత ఘోరం అండి. ఇంట్లో భర్త సరిగ్గా లేకపోతే కుటుంబం పైకి రాదు. ఇంట్లో భర్త సరిగ్గా లేకపోతే కుటుంబం పైకి రాదు. పైకి రాకపోవడమే కాదు కదా, సర్వనాశనం అవుతుంది. ఇలా సర్వనాశనం అయింది, ఈ ఇల్లు మూగపోయింది. ఏవో రామదాసు అని బట్టలు వేసుడు, అగో ఆ బట్టలు అని కథ, తాగి ఊగుడు ఇదే పని అంటే. ఇక బట్టలు కవిత వల్ల ఆమె బట్టలు ఏంది ఇది అని బట్టలు అయితే, ఏడంటే ఆడ వండుకుంటాడంట, ఏడంటే ఆడ తాగుడు పండుడు పొలరాడు, స్నానం చేయలేదు గీనం లేదు ఏం లేదు, తాగుడు బానిస అయిపోయిందట. కొందరు అంటున్నారు ఈ కాటన్ మిల్లో పని చేస్తారంట, అది కూడా ఇప్పుడు మానేసినట. ఆ బీహార్ వాళ్ళు వాళ్ళ ఇళ్ళతో ఏదో గంజాయి సేవ ఇస్తున్నాడంట. ఇట్లా ఉంది పరిస్థితి. ఈడ మూగపోయింది పాప. ఆ తల్లి ఆ చిన్న పాప చనిపోయి సారీ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది, ఉస్మానియా హాస్పిటల్లో. ఇవే పూలు రోజు పెట్టుకుంటుందంట. ఇగో ఈ పూలు రోజు అల్లుకొని, కవిత అంటే చనిపోయిన ఆమె కవిత, మల్లెపూలు, కమరం, ఈ పూలు ఇవన్నీ ఎవరు పెట్టుకోవాలి ఇప్పుడు? ఇప్పుడు ఇంకేం బెదిరిస్తున్నాడు అంటే, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, పెద్ద పాపను రెండో పాపను కూడా చంపేస్తా అంటున్నాడంట. ఈయన బలుపు ఈయన కథ చూడు ఎట్లా ఉంది, మూగపోయింది పాపం. ఇగో మీరు చూడండి, ఒక్కసారి విజువల్ చూపించు. ఇగో ఇవన్నీ రాత్రి అప్పుడు గొడవ జరిగినప్పుడు జరిగినది అంతా. ఇది గొడవ జరిగి చనిపోవడానికి అంటే సోమవారం నైటు గొడవ జరిగింది. ఇవన్నీ గాజు పెంకలు చూడు, ఇదిగా గొడవ జరిగింది. మీరు ఏమవుతారండి? కావాలా సార్, చిన్న అయితే అయితే పాలోలమే అన్నాం. ఎవరికి పాలోలు అవుతారు? కవితకా రామదాస్? రామదాస్ వాళ్ళకు. ఏంది రామదాస్కి ఏమైనా మెదడు ఉందా? మెదడు అంటే వీళ్ళకి అట్లా ఎందుకు చేస్తాడు? ఎందుకు పెళ్లి చేసుకోవాలి మరి ఇట్లా? నీ దమాక్ ఖరాబ్. మేము ఎన్నోసారి అయినా కూడా ఈ పోలు కట్టి కూడా కొట్టినా. నేను కొట్టినా ఇంత ముందు కొట్టినా కానీ ఈయనలే. మళ్ళీ ఈ అమ్మాయికి ఆ రోజు అటాచ్ చేసిన నాడు కూడా ఒక దెబ్బ కొట్టిన. ఆ కవితకి ఏమంటాడు, ఆ కవిత ఆడ నిలబడి ఉంది, మన కార్ దగ్గర నిలబడి ఉంది. అక్కడ నుంచి తాగి వచ్చిండు, ఓ కవిత నీ పానం నా చేతిలో ఉంది అని చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే నేను ఆ మాట ఇన్నే వరకు తోలుకోపోయి అక్కడ కొట్టినా, ఒక దెబ్బ కొట్టినా. ఏంద్రా ఇది ఎట్లా ఎందుకు చెప్తున్నావు, అట్లా ఎందుకు మోసం చేస్తున్నావు? పిల్లలకు చిన్న పిల్లలు పెద్దగా అయింది, అట్లా మోసం చేయకూడదు, అట్లా కొట్టకూడదురా అని చెప్పి. అయితే మామ మాకు కంట్రోల్ బియ్యమే తింటున్నాం మా పిల్లలు అని చెప్తే, మా ఆయమ్మకి చెప్దాం అనుకున్నా, ఒక 20 కిలోల బియ్యం అన్న ఇస్తామని మా మనసులో పెట్టుకున్నా. చేసుకున్నప్పుడు ఏం చేసిందంటే, మేము రోజు సార్ రోజు ఏం చేస్తామంటే, మేము 7 గంటల నుంచి చిలకలకి వెళ్ళిపోతాం. చిలకలు వెళ్ళిపోయి వీళ్ళు గంజాయి తాగుతారా ఏం తాగుతారో మనకు తెలియదు. ఆల్ రౌండ్ ఆయన ఇదే ఉంటారు, తాగడమే. చాయ్ లేదు, అదే చాయ్, ఇదే చాయ్. నీళ్ళు కూడా అవేనా? ఇప్పుడు అన్నం తినేటప్పుడు కూడా ఇదే? అన్నం తినేటప్పుడు మనకు తెలియదు కానీ పొద్దుగాల లేచి సాయంత్రం వరకు ఇదే, మొత్తం ఇదే చేసుకుంటూ ఉంటాడు, ఇదే లెక్కల్లో ఉంటాడు. అది అమ్మాయికు ఘోరంగా ఇదైంది. బాబుకు అయితే ఆయన వయసు మొత్తం పాడు చేసుకున్నాడు. ఈ కవిత వీళ్ళు చెప్తున్నారు బంధువులు, 3 బిడ్డలు పుట్టారు కదా, ఫస్ట్ బిడ్డ పుట్టి చచ్చిపోయింది, తర్వాత 3 బిడ్డలు. నాకు కొడుకు కావాలి ఆశ మీద కన్నది. ఆశను కూడా వీడు సమాజ్ చేసి ఆగం చేసినట్టు, ఆయన కుటుంబానికి ఆయనే ఆగం చేసుకున్నట్టు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మా తాండ భద్రత, ఇక్కడ పిల్లలు నైటు పగలు మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఆ పిల్లలే తాగడం చేసడం వాళ్ళు నేర్పించినట్లు నాకు ఇదే. కానీ ఇప్పుడు అయినా కానీ మీరు మన మీడియా వాళ్ళు ఉన్నారు, మీరు ప్రెస్ వాళ్ళు ఉన్నారు, మీరు కూడా సహకరించి మీరు గవర్నమెంట్ ద్వారా ఆ అమ్మాయికు సహాయ సహకారం చెప్పిస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ద్వారా ఏమన్నా వాళ్ళకు రేపటినాడు చదువు అయినా సరే ఏదైనా సరే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినట్టు, మన అందరం కలిసి ఒక కాపాడినట్టు మీడియా మీ తరపున ఉంటుంది, మీకు న్యాయం చేయాలనే కోరుకుంటుంది. అయితే మేమేమంటున్నాం అంటే, ఎమ్మెల్యే తరపున వాళ్ళకు ఏదైనా హాస్టల్ ఉన్నా కానీ మళ్ళీ కాలేజ్ ఉన్నా కానీ వాళ్ళకు చదివించేయాలని కోరుతున్నాం. ఇంకా సహాయ సహకారం చేయించాలి. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇది మాకు నమ్మకం, వాళ్ళు చేస్తారని మాకు నమ్మకం. ఎమ్మెల్యే గారు కూడా మేము కోరుతున్నాం, చెప్పిస్తాం. ఇదే రూమ్ సార్, అది కూడా తెరవచ్చు సార్.
రక్తం ఉందా? వెళ్ళండి. ఓరే, కొంచెం గిడికి అక్కడ అక్కడ ఉంది. మొత్తం రక్తం కనిపిస్తుంది చూడు. ఓరే, చాలా ఘోరంగా ఉంటుంది. విజువల్లో చూడండి మీరు, రక్తం మరకలు కనిపిస్తున్నాయి. చీ 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 చీ, ఎంత దారుణం అండి. ఎందుకు చేసుకుంటారు పెళ్ళిళ్ళు ఇట్లుంటోళ్ళు చేత కానప్పుడు? అనుమానం ఉండేనా ఈ రామదాస్కి ఏమన్నా? ఇప్పుడు అనుమానం అయితే మాకంత వరకు అయితే తెలియదు సార్. అనుమానం గిట్ట ఏదైనా ఉంటే మాకు తెలియదు. వాస్తవంగా చెప్తున్నాం. ఏమంటే మా అమ్మాయి మా అమ్మాయి ఉన్న మంచిది, మాతోటి మంచి మాట్లాడేది, చేసేది బాగా. ఏమన్నా ఉంటే ఏదైనా ఉంటే మాకు వచ్చి చెప్పేది. కానీ అనుమానం పెట్టుకొని చేసినంటే మాకు ఎట్లా తెలుస్తుంది సార్? తెలియకనే మేము ఇది మీ వాళ్ళకి తెలిసిపోయినాం అన్నమాట. అయితే మేము కూడా దాన్ని ఏదైనా రూట్ తీసుకోతాం అనుకున్నాం, కానీ రూట్ తీసుకోలే. గట్లా ఈ పరిస్థితిలో లోకల్ బండతోటి కొట్టినా? రోకల్ బండతోటి. విజువల్లో చూడండి మీరు, మొత్తం రక్తం మరకలు ఉన్నాయి. ఇప్పుడు రోకల్ బండతోటి సార్, రోకల్ బండతోటి 2 చాకులు తీసుకొచ్చిండు అమలుగల్కి వెళ్ళి. చాకు తీసుకొని ఆ బాబుకు పొడిచేసిండు. అమ్మాయి కూడా ఏడంటే ఆడ సందు లేకుండా కోసి పారదగిన ఈ పరిస్థితిలో ఉంది. దాని తర్వాత మేము కూడా పెద్ద బుజ్జి ఈడ చూసి మేమే ఆయనని అనుకున్నాం. మేము ఊరి పెట్టుకొని ఆయన చచ్చిండేమని మేము అనుకున్నాం. కానీ తర్వాత వచ్చి ఇడికొచ్చే వరకు 3 పడి ఉన్నారు. 3 పడి అది కూడా మాకు 6 గంటలకు తెలిసింది పొద్దుగాల. లేకపోతే ఆ రోజు మేము జాతరకు, మా వాళ్ళు జాతరలకు శీర్షగండ్ల జాతరకు పోకుంటే మెలిక ఉండి మేము ఎవరైనా ఇది చేసుకున్నాం. మీరు రక్త మరకలు చూడండి, ఇగో మొత్తం ఇదే, మొత్తం బట్టల మీద వాళ్ళు అడకన వేసుకున్న బొంత కూడా రక్తంతో తడిసిపోయింది మొత్తం. మరి ఘోరం, దారుణం, మరి ఘోరం. రక్తం మరకలు ఇవన్నీ. రోకల్ బండ ఏడుందే? పోలీసులా? సరే, ఓకే, దా. మరి స్మెల్ వస్తుంది బాగా పాపం. విజువల్ చూశారు కదా మీరు, రక్తం మరకలు ఇంకా అట్లే ఉన్నాయి. చిచ్చి చిచ్చి, మరి దారుణమే నిజంగా. ఈ ఇల్లు నిర్మాణం ఎప్పుడు చేశారు చూడు, ఆగస్టు 15వ తారీఖు. అదే అంటే 15వ తారీఖు 8వ నెల 1998 ఉన్నట్టు ఈ ఇల్లు. ఇది ఇదే రామదాస్ వాళ్ళ ఇల్లు, చంపిన రూమ్ ఏమో అది. ఈ ఇల్లు ఎప్పుడు కట్టారంతా 1998 ఆగస్టు 15వ తారీఖు. ఇంత మంచి ఇల్లు పెట్టుకొని కూడా దారుణంగా చంపేసిండు పాపం. మంచిగా బతకాల్సిన విజేందర్ గారు, మీరు ఏం చేస్తారండి హైదరాబాద్లో? ఆటో డ్రైవర్. ఇక్కడ ఆటో డ్రైవరా? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. చాలా మంది మీ తాండల ఆటో డ్రైవర్లు రకరకాలుగా చేస్తారే ఒక పని. ఇప్పుడు కొన్ని ఎంత 3-4 హైదరాబాద్లో ఆటో డ్రైవర్లు ఉంటారు. మొత్తం విలేజ్లోనూ మొత్తం బయటలో పోతారు. మీ పిల్లలు మీరు ఎంత బాబాయ్ అయినా అనాథలే, తల్లిదండ్రులు అనాథ, అది వాస్తవం. అనాథ ఉన్నాడు. మరి ఆయన ఇక ఏముంటాడో తెలియదు. ఇక మనిషి బయటికి రావద్దు. వాస్తవం మేము బయటికి వచ్చినా కానీ ఏం లాభం లేదు. ఇప్పుడు విజేందర్, మీ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. మీ నాయన కూడా మా నాయన కూడా అట్లే చంపారు. మా నాయన కూడా అట్లే చంపారు. ఎవరు? ఈ పాలోలే, వాళ్ళే ఇత విలేజ్లోనే, తండలే. ఎందుకు ఏం చేసినాడు అని మీ నాయన? అది కూడా పగనే అది. ఎట్లా చంపినారు? ఎట్లా చంపినారు అంటే, అప్పుడు పండుగ ఉన్నది, పాలోలు ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనే విషయం జరిగింది. మా నాయన చేసిండని మా నాయనని చంపేశారు. అరే, ఏదో జరిగింది అది. కానీ మీ నాయన చనిపోయినాక ఇప్పుడు మీ అన్న బాధ్యత తీసుకోవాలి, కుటుంబాన్ని, తండ్రి స్థానాన్ని తీసుకోవాలి. కానీ మీ అన్న ఇట్లా చిల్లరగా తయారయ్యిండు. ఏంది ఇప్పుడు? నీకే చెప్పాలి, నీవే చిన్నోనివి, నీవు కొంచెం అటు ఇటు ఉన్నా నీకు చెప్పాలి, అట్లా కాదురా ఇట్లా అని. నేను కూడా చాలా వరకు వాళ్ళని కూడా నేను చూసుకున్నా. కానీ ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా నేను బుద్ధి చెప్పి, నేను కొట్టి అట్లా చేయకు అని నేను చాలాసార్లు చెప్పి వెళ్ళిపోతా. కానీ
వాళ్ళు ఇద్దరు ముగ్గురు నాకు వాస్తవం అయితే నాకు ఆయన ఒక్కరి వల్ల అయితే కాదు, ఉన్నారు. ఎవరు ఎవరంటే ఇక్కడనే ఈ తండలేని మోతి అనే ఉంటాడు ఒకడు, రమేష్ అనే ఉంటాడు. వాళ్ళు తాగుబడుతులు వాళ్ళు. పొద్దున వస్తే దుకాణం కానీ ఉంటాడు. మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి తాగి మళ్ళీ ఎక్కడనో ఆయన పిలుస్తాడు, అప్పుడప్పుడే పైసలు కావాలి వాళ్ళకు. ఎవరు అప్పుడప్పుడు పైసలు కావాలంటే వాళ్ళు వాళ్ళ పనికి వెళ్తారు. ఆ పైసలు మొత్తం సాయంత్రం వరకు తాగుతారు. ముచ్చట బయట ఈడ విలేజ్లో కూడా బయటకు పోయి తాగి మళ్ళీ ఇంటికి వచ్చి గొడవ పడతారు వాళ్ళు. అయితే వేరే వాళ్ళు ఉన్నారు అంటావు. వేరే వాళ్ళు వాస్తవం, వేరే వాళ్ళు అయితే వాస్తవం. అది పోలీసులు కూడా దర్యాప్తు చేయాలి. కానీ వీళ్ళు ఒక్కడనే పట్టుకొని కొట్టినా కానీ చెప్తలేడు ఆయన. వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళు మా పేరు చెప్పకు, నువ్వు ఎంత కొట్టినా కానీ నువ్వు వస్తావని అన్నారేమో ఆయనకు. సర్పంచ్ ఎవరు మీకు ఇక్కడ గోపాల్, సీతారాం నగర్ గ్రామ పంచాయతీ గోపాల్. సపోర్ట్గానే ఉన్నాడా మీకు మరి? మాకు నిన్న పరామర్శ ఇచ్చిండు పాప దగ్గర వచ్చి. ఏమైనా ట్రీట్మెంట్ ఏమైనా హాస్పిటల్ ఖర్చులు గిట్లా అయితే నేను అందిస్తానని మాట ఇచ్చిండు. ఏం చెప్తావు ఇప్పుడు? నీవు ఒక తండ్రివే, నీకు పిల్లలు ఉంటారు. మీ అన్న ఇంత దారుణానికి ఒడిగట్టిండు, ఆ, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మరి ఇంక ఈ తాగుడు బానిసయా ఇంకేమో ఏదన్నా కానీ ఇట్లాంటి మనుషులకు ఏం చెప్తావు నువ్వు ఒక తండ్రిగా? ఇప్పుడు మా అన్నయ్యనైతే ఇప్పుడు లోపల శాశ్వతంగా జైల్లోనే ఉండాలి. ఆ జైల్లోనే ఉరిశిక్ష వేయాలి. కానీ బయటకు అయితే రావకూడదు. బయటకు వస్తే కూడా మా పైన బయటకు వచ్చి నరికేది ఏం లేదు ఈడ. బయటకు అది కూడా మేము చెప్పలేము కదా. అది నరికేది అంటే ఏం పెద్ద పొడిచేది ఏం లేదు ఆయన. ఇంకా ఆయన పొడుస్తా మన నిన్న అంటే నేను అట్లా అంటలేనమ్మా, పొడిచేది అంటే ఇంకా ఆయన బయటకు వచ్చి ఎవరిని ఉద్ధరించేది అంటున్నా, అట్లా నా భాషలో. అయితే ఆయన వచ్చినా కానీ మాకు ఏం వచ్చినా నా పైన ఇంకా హానికరమే. అది నీకు కూడా హానేనా? మన ముగ్గురు భయపడతాడని చెప్తావు కదా. భయపడేది ఏంటంటే ఇప్పుడు ఇది నా మొత్తం బర్బాదే నా మీద. నేను వాళ్ళను నా మనసులో అంటే నేను ఊహించుకొని ఆ పిల్లల్ని బతికించే బాధ్యత నేను తీసుకుంటున్నా. కానీ సపోర్ట్ నేను బయటకి వాళ్ళ దోస్తులు కూడా ఎక్కడైనా ఉంటుందేమో చెప్పి వాళ్ళ మళ్ళీ నాకు కూడా భయం. అంత దారుణంగా చెప్పారంటే నేను కూడా బయట ఇప్పుడు నా బిడ్డల్ని నువ్వు ఎందుకు బతికిస్తున్నావు, నా బిడ్డని నేను చంపిస్తా అని వాళ్ళ పాపల పైన రావచ్చు, నా మీద అటకైనా రావచ్చు. అది ఏం చెప్తావు వ్యవస్థ అంటే పోలీసులకు కానీ కోర్టులకు కానీ ఏం చెప్తావు? మీ అన్నకి ఎలాంటి శిక్ష? కోర్టు ద్వారా అంటే దాని వెనుకలో ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా దర్యాప్తు చేయాలి. దీనికి మాత్రం ఊరి శిక్ష స్వాతంగా జైలు అయినా ఉండాలి. ఒకటి పెద్దమ్మ ఇప్పుడు ఆడ సిమెంట్, ఒక నిమిషం జరుగు, ఆడ సిమెంటు ఆ గాజులు పలిగిపోయినాయి. గొడవ జరిగినదా చనిపోవడానికి ముందు? తల్లిగారు వచ్చిర్రు, అందరు వీళ్ళు పట్టుకో వాళ్ళు పట్టుకో అని అందరు చేతులు అది గాజులు పోయినది కోట్లాడ పెట్టిర్రు, రాలేసిర్రు. మళ్ళీ ఈ కడపక వేసిర్రు. ఎట్లా చంపారు? రాళ్ళు కాదు, ఆయన ఉంటే ఆయనను కూడా వేస్తారు. డీజిల్ వేస్తా, పెట్రోల్ తెస్తా, కాలస్తాం వీళ్ళు అని చెప్పిర్రు. పోలీసులు వాళ్ళు ఆడలు వచ్చిర్రు, పోలీసులు మొగలు వచ్చిర్రు. వాళ్ళు 20 మంది దాకా వచ్చిర్రు. చుట్టూ కావాలి ఇల్లు కావాలి, చుట్టూ ఇల్లు కావాలి ఉండరు వాళ్ళు. పోలీసులు లేకుంటే ఇప్పుడు గ్యాస్ తెచ్చి డీజిల్ తెచ్చి కట్టెలు తెస్తాం, ఇటుకే కాలుస్తామని ఎవరు పీకరు మాకని వాళ్ళు కొట్లాడ పెట్టిర్రు, పంచాయతీ పెట్టిర్రు. వాళ్ళు వచ్చి అందరు సమాధానం పోలీసులు లేకుంటే ఇక్కడ ఇంకా మా ఎంత రమణంలో అయితే మా ఇల్లు మొత్తం ఈ పాలు మొత్తం ఇదే ఇల్లు సార్. ఎప్పుడైనా చెప్పినావు రామదాస్కు కొట్టకాయ పెన్లాన్ని ఎందుకు కొడతాం మంచి? అందరు ఊరు మొత్తం చెప్పిర్రు సార్, ఊరు మొత్తం చెప్పిర్రు. ఈనరు అంటే దేశం చెప్పిన దేశం చెప్పిన నా పరిస్థితే నేను నా చేత నేనే కష్టం చేయాలి, నేనే తినాలి, నా కడుపు నేనే తాగాలి. ఆడపిల్లలు వద్దు, మొగలు వద్దు, ఆడలు వద్దు, నాకు ఎవరు వద్దు. నేను తాగాలి, నేను తినాలి. నా పట్టేటోరు ఎవరు తిని మరి పిల్లల్ని ఎవరన్నా ఆడోళ్ళ పిల్లల పోతే నీ మొగంతో దెంగిపిస్తావా లంజాలు మీరు ఎవడన్నా అలవాటు చేసిరా ఇది చేసిరా నా పెళ్ళనికి ఎందుకు దొరకపోతాను. ఇంకా మా కాడలో దిగుతాడు. కూలికి పోతే కూడా అనుమానే, బయటకు పోయినా కానీ అనుమానే, ఒక సీర కట్టినా కానీ అనుమానే, ఒక నెత్తి దూకినా కానీ మంచి బట్టలు ఒక సీర కట్టుకోలే, ఎప్పుడు ఒక మంచిగా ఏడా తిరగాలే, 10 మందిలో పోలే, ఏడా పెళ్లిలో పోలే, పరాటాలో పోలే. ఇదే పరాటం ఇలాది, ఇంకా బయటకు పోయేది ఏం లేదు ఇలా ఇంట్లో. ఏం శిక్ష వేస్తారో సార్ మనకేం తెలుసు సార్ అని. ఏం వచ్చినా కానీ ఏం చేస్తాడు, ఏం సంసారం చేస్తాడు? ఆయన పెళ్ళం చేసుకుంటాడా? ఇప్పుడు ఆయన వచ్చి పిల్లలు వచ్చి ఇంకో పెళ్ళంది తెచ్చి కంటాడా? ఈడ సంసారం చేస్తాడా?
నీ దెంగి నీ పుట్టిన పిల్లగానికే చంపిన మగ పిల్లలు లేరని అదే నాకు కుట్టలేదు నాకు కుట్టలేదని పుట్టలేదు ఎవరితోనా దెంగించుకున్నా పుట్టలేదని తిట్టినా కానీ సాధించింది కూలి చేసింది ఏడన్నా ఒళ్ళెలా కూలి చేసిన బతికిచ్చింది బతుంది. బతికినా నీడ్చి పెట్టిన పోయినా కానీ ఇట్లా పోయినా కానీ ఏమైనా సంసారం చేసిన నా పిల్లలన్నా బతికిచ్చు కదా 400 కూలి చేసి అయినా బతికిచ్చు పాపం నీ 1000 రూపాయల కూలి చేస్తే ఆయన 400 కూలి అయినా చేస్తుంది అన్ని అలాగే చంపేసిండు. అన్నలుగా చేసి పాడు చేసి ఇల్లు మొత్తం కాలబెట్టి పోయిరు అలా వాళ్ళ తల్లి తండ్రి లేరు తల్లి లేదు తండ్రి లేడు అన్న లేడు ఎవరు లేరు వాళ్ళ పాలలు ఏం చేస్తారు వాళ్ళ తల్లి తండ్రి ఉంటే వాళ్ళ తమ్ముళ్ళు ఉంటాయి 4 తమ్ముళ్ళు ఉంటాయి నీళ్ళు ఇట్లనే ఉంటుందా ఎవరైనా సొంత తల్లిదండ్రులు ఉన్నంత ప్రేమ ఎట్లా ఉంటారు సొంతం ఎట్లా ఉంటారు ఇగో ఇవి పిల్లలు అందరు చచ్చిపోయారు ఈ పిల్లల సొంతం తల్లి లేదు సొంతం తండ్రి లేడు ఎట్లన్నా సొంతనే ఉంటది కదా ఎవరైనా కన్నా కానీ మనకు కడుపులు నిండగన్నారు అందరు మంచిగానే ఉండగాని చేత్తోనే చచ్చిపోయినా ఇగో ఈ చేత్తోని నీకు ఎట్లా వచ్చింది కోడలు ఎట్లా వచ్చింది కత్తి ఎట్లా వచ్చింది నీకు నిద్రలో వండుకున్నారు నా పిల్లలు తిని అంబలో గింజలు తిని నైట్లో వండుకున్నారు నీకింత నీ కళ్ళకు తెరవేలే లంచ కొడుకోనికి ఎట్లా తెరిచి ఎట్లా కొట్టినావు అసలు నడవవద్దు ఎవరికైనా కానీ ఇది స్థానికులు అంటే ఇంటి పక్కనే ఉంటుంది అమ్మాయి విజేందర్ మాట్లాడిండు విజేందర్ కూడా భయమే ఉందంట చెప్తా ఉన్నాడు విజేందర్ కూడా భయమే ఉందని చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు విజేందర్ పిల్లల బాధ్యతను అది రామ్దాస్ వాళ్ళ పిల్లలను ఇద్దరు ఉన్నారు కదా పెద్ద బిడ్డ ఉంది రెండో బిడ్డ ఉంది ఈయన హాస్పిటల్లో ఒక పాప ఉంది సారీ వాళ్ళ బాధ్యత ఈయననే తీసుకోవాలి అంటే ఈయన ఏమంటున్నాడు అంటే నా పిల్లని నీవెవడరా సాకనికి అనే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నాను అంత మదం ఎక్కిపోయింది తాగి 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 ఇక్కడ దిగినట్టుంది ఆయనకు మొత్తం ఒళ్ళు నిండా పిచ్చి లేచిపోయింది పిచ్చి లేచింది మేమనికి పిచ్చి రాక్షసుడు అంటారు చూడు రాక్షసుని కంటే ఎక్కువైపోయి పిచ్చి ఎక్కువైపోయింది ఇదంతా పరిస్థితి ఇల్లు పరిసరాలు ఇది మొత్తం ఆ పిల్లోని షూ చెప్పులు వాళ్ళ బిడ్డల చెప్పులు వాళ్ళ బట్టలు ఇవన్నీ ఇది ఇక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదేమైనా చాలా దారుణ ఘటన చాలా ఇబ్బందికర ఘటన సిగ్గుపడాల్సిన ఘటన జీవితం అంటే చాలామందికి పిల్లలాట అయిపోయింది తమాషా అయిపోయింది ఏం చెప్పాలండి నాకు అర్థం కాదు ఏం తాగుడు నాకు అర్థం ఏం తాగుడు అది ఏదో సాయంత్రం ఏదో ఇంత తాగేటోళ్ళు ఉంటారు కానీ పొద్దుగాలు లేస్తే ఛాయ్ తాగకుండా ఇదే తాగుడా సిగ్గు శరాలు ఉండాలి కదా జనాలకు ప్రభుత్వాలకు ఎట్లా లేవు వాళ్ళు కంట్రోల్ చేయలేరు ఎందుకంటే ఆదాయం లేకపోతే బతకరు ఎక్సైజ్ ఆదాయం ఘోరంగా దారుణంగా తీసిన పరిస్థితి మామూలు శిక్ష పడద్దు దారుణమైన శిక్ష పడాలి ఉరి శిక్షకు మించి ఏం లేదు అదే పడాలి కేవలం తాగి 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 రాక్షసులాగా మారి అనుమానం పెంచుకొని చంపేసిండు రామ్దాస్ నాయక్ ఒకసారి ఇది ఇక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తూనే ఉండండి మన తెలుగులు